మల్బరీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నవారి నుండి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇష్టంగా మన టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకుంటున్నారు. మీరు కూడా పెంచుకుంటున్నారా మీ టెర్రస్ గార్డెన్లో? ప్రస్తుతం నా దగ్గర ఇదొక వెరైటీనే ఉంది, కానీ ఇందులో ఇంకా పొడవుగా వచ్చే వెరైటీ కూడా ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. మీ టెర్రస్ గార్డెన్లో ఉందా మరి? అది ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే చాలామంది ఈ మల్బరీస్ ఇష్టంగా పెంచుకుంటున్నారు, కానీ ఇంత ఫ్రూటింగ్ రావట్లేదు అని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. మీ మొక్క ఏజ్ ఎంత, మీ యొక్క మొక్కది అప్డేట్ ఇవ్వండి మాకు అని కూడా అడుగుతున్నారు. నేను ప్రీవియస్ అంటే చాలా రోజుల క్రిందట మల్బరీ వీడియో పెట్టాను. ఆ వీడియో కింద మెసేజెస్ పెడుతున్నారనమాట. వారందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కొంతమందికి డౌట్స్ కూడా ఉంటాయి కదండి, మల్బరీ మొక్కలో ఏం చేస్తే మనకి ఇంత ఫ్రూటింగ్ వస్తుంది అని. వారికి ఇంకా 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, అయినా కూడా మా మొక్క ఇంతవరకు ఫ్రూటింగ్ లేదు అన్న వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని చూస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారా ఇక్కడ ఎంత ఫ్రూటింగ్ ఉందో ఈ మల్బరీ చెట్టుకి. నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయండి. ఒకటి చాలా పెద్దగా అయిపోయింది, నేలలో ఉంది, అది కూడా బాగా కాస్తుంది. వాటి అయితే కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మొక్క పెట్టి 1 ఇయర్ అవుతుందండి. ఇది ఈ 20 లీటర్ పెయింట్ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో పెట్టానన్నమాట. పెట్టినప్పటి నుంచి కాయలు వస్తున్నాయి, కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే ఎక్కడో ఒక చోట రావటము, ఆ వచ్చిన కాయలు కూడా అంత రుచిగా లేకపోవడము అలా ఉంటున్నాయండి. రుచిగా అంటే ఇవి ఉండటమే పుల్లగా ఉంటాయి, ఇంకేం రుచి అనుకుంటున్నారేమో. కొంచెం ఎగుటుగా ఉంటున్నాయండి. అంటే అందులో జ్యూసీగా, ఇది మామూలుగా నల్లగా అయిన పండుని తింటే తీయగాను పుల్లగాను జ్యూసీగాను ఉంటుందండి. దీనికి వచ్చిన కాయలు మాత్రం అలా లేవన్నమాట. ఏం ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని నేను చాలా రకాలుగా ప్రయత్నించాను. ప్రయత్నించగా ఇప్పుడు మాత్రము చెట్టు నిండా కాయలు వచ్చాయి. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. ప్రతి కొమ్మకి గుత్తులుగా కాయలు పడ్డాయండి. ఈ చెట్టు 1 ఇయర్ కంటే కొంచెము ఇప్పటికి నేను పెట్టినప్పటికీ ఇప్పటికి వచ్చి ఒక 1.5 ఇయర్ అవుతుంది. 6 మంత్స్లో ఎంత బాగా కోలుకుందో. ఈ మండలు కూడా చూస్తున్నారా ఎంత సన్నగా ఉన్నాయో. ఇప్పుడు మండలు కూడా కొంచెం లావయ్యాయి. అలాగే హైట్ ఇదే హైట్లో ఉందండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మొక్క అయితే ఇదే హైట్లో ఉంది. కాకపోతే పండ్లు మాత్రం బాగా వచ్చాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. దానికోసం నేను ఏం జాగ్రత్తలు తీసుకున్నానో ఈ వీడియోలో చూద్దురు. మల్బరీ మొక్క కాత సరిగ్గా రావడం లేదు అని అనుకుంటే మాత్రము ముందుగా చేయవలసిన పని, ఏ సమయంలోనైనా అంటే వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము ఇలా సీజన్తో పని లేకుండా ఏ సమయంలోనైనా ఇలా ఆకులు ప్రూన్ చేస్తూ ఉండాలండి. పెద్ద వృక్షంలాగా పెరిగిందనుకోండి, మండలు కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మండలు చిటారు కొమ్మన పెరిగితే మనకు కోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇంత చిన్న మొక్కలు అయితే మనము ఎప్పటికప్పుడు ఆకులు దుసేస్తూ ఉండాలి. అలా ఆకులు తీసేస్తూ ఉంటే ఆకుల కంటే ఎక్కువ కాయలు వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆకులన్నీ ప్రూన్ చేస్తున్నాను. ఇది 3 నెలల కిందట నేను ప్రూన్ చేసినటువంటి వీడియో క్లిప్ అండి. అప్పుడు నేను ఈ మొక్క సరిగ్గా పెరగడం లేదు, ఏదో ప్రాబ్లం ఉంది ఈ మొక్కకు అని చెప్పేసి ప్రూన్ చేసి ఎరువులు ఇస్తున్నాను అనమాట. దీంట్లో ఎరువులు ఇవ్వడానికి నేను వ్యామ్ పవర్ ఒకటి వాడుతున్నానండి. వ్యామ్ పవర్ ఇవ్వటం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా బకెట్ మనము 20 లీటర్ బకెట్ పెట్టాము కదా, అందులోని పోషకాలను అన్నింటినీ కూడా మంచిగా తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నానండి. చాలా తక్కువ క్వాంటిటీలో ఎప్సమ్ సాల్ట్ వేశాను. ఇంక ఇక్కడ ఇది వచ్చి బోన్ మీల్ అండి. బోన్ మీల్ ఏ ఫ్రూట్ ప్లాంట్కైనా కూడా బోన్ మీల్ చాలా అవసరము. తర్వాత వర్మిక్లేట్ వేశాను, కానీ వర్మిక్లేట్ మీ దగ్గర ఉంటేనే, అసలు మీరు అది వాడకున్నా అవసరం లేదు. నా దగ్గర అది ఉంది అని చెప్పేసి నేను వాడుతున్నాను అంతే. ఈ ఎప్సమ్ సాల్ట్ మనకి క్లైమేట్ చేంజెస్ని తట్టుకునే శక్తిని మొక్కకి ఇస్తుందండి. ఇంకా ఇక్కడ
సీవీడ్ వల్ల కూడా మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. మనము ఈ కంపోస్ట్ వీటన్నిటితో పాటు ఇది కూడా ఇస్తే చాలా మంచిది. తర్వాత ఘనజీవామృతాన్ని కూడా వేసుకున్నాను. వీటన్నింటినీ తక్కువ మొత్తంలో కలుపుకొని మొక్కకి ఇస్తున్నానండి. మనము ఎరువులు ఇచ్చేటప్పుడు మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉందా లేదా అనేది కూడా చూసుకొని ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా పైన అన్ని కొమ్మలకున్న ఆకులన్నీ తీసేసాను. చిటారు కొమ్మన కొంచెం ఉంచుకున్నానండి. ఎందుకంటే ఇది సమ్మర్ తర్వాత నేను ఈ ప్రూనింగ్ చేశానని చెప్పాను కదా, అప్పుడు కొంచెం వడగాలి, కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది, అన్ని ఆకులన్నీ కట్ చేస్తే మొక్కకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి లాస్ట్లో ఈ ఆకులు ఉంచాను. ఇప్పుడు బకెట్లో ఉన్న మట్టిని అంతటిని లూజ్ చేస్తున్నాను. ఇలా పెద్ద మొక్కలకు కూడా మీరు ఎప్పటికప్పుడు పండ్ల మొక్కలకి మెయిన్గా ఈ సాయిల్ని లూజ్ చేస్తూ ఎప్పటికప్పుడు టైం టు టైం అసలు మిస్ అవ్వకుండా 1 మంత్కి ఒకసారైనా ఎరువులు ఇస్తూ ఉంటే ఏంటంటే మనం అక్కడ తవ్వినప్పుడు వేర్లు కూడా కొంచెం తెగినట్టు అవుతాయండి. అంటే వేర్లను కూడా మనం ప్రూన్ చేస్తాము. ఆ ప్రూన్ చేసిన ప్లేస్లో కొత్త వేర్లు వస్తాయండి. కొత్త వేర్లు రావటమే మనం ఇచ్చిన పోషకాలని చక్కగా తీసుకుంటాయన్నమాట. రూట్ బౌండ్ అంటే కింద అస్సలు కదిలించకుండా ఉంటే వేర్లు మొత్తం ప్యాక్ అయిపోతాయి, అలా అవ్వకుండా ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి టిప్గా మీరు తీసుకోవచ్చు. ఈ సాయిల్ అంతటిని కదిలించి ఇక్కడ మొత్తం అంతా కూడా నేను కలుపుకున్నటువంటి ఈ ఎరువులన్నీ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా నేను సాయిల్లో కలిపానండి. అంటే మీరు స్టార్టింగ్ చూస్తే ఫస్ట్ ఈ టబ్లో కొంచెం సాయిల్ ఉందన్నమాట. ఆ సాయిల్లో ఇదంతా కలుపుకున్నాను. అంటే డైరెక్ట్గా ఇవ్వడం కంటే కూడా సాయిల్తో కలిపిస్తే ఎప్పుడైనా కూడా మంచిది మొక్కకి, అందుకని ఇలా కలిపాను. తర్వాత కొద్దిగా వాటరింగ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఈ పైన ఈ కోకోపీట్ తోటి మొత్తం కప్పుకుతున్నాను. ఎందుకంటే కొంచెం వేడి వస్తుంది, ఇంకా అది డైరెక్ట్గా మనం వేసిన ఎరువు డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయితే అందులో సూక్ష్మజీవులు చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము వాటికి వీలైనంత వరకు క్లైమేట్ అనేది అక్కడ వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండేలా చూస్తేనే మనం వేసిన ఎరువులో సూక్ష్మజీవులు బాగుండి అవి మన సాయిల్ని హెల్తీగా చేస్తాయి. ఏ సాయిల్ అయినా అంటే మీరు నా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు కానీ ఎందులో అయినా కూడా సాయిల్ డైరెక్ట్గా కనిపించదు. ఒక ఆకుకూరలు లేదంటే ఇలా ఏదైనా తీగ జాతి మొక్కలు అట్లాంటివి తప్ప మిగతా అన్ని కుండీలలోనూ ఎండాకులు ఉంటాయి. ఎందుకంటే సాయిల్ని డైరెక్ట్గా అస్సలు ఎక్స్పోజ్ అవ్వనివ్వను నేను. సో ఈ విధంగా ఈ బకెట్లో మట్టినంతటిని సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక 1 వీక్ కింద షూట్ చేసినటువంటి వీడియో. ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా మొక్క ఉందో. అంటే మధ్య మధ్యలో ఏం ఫ్రూటింగ్ రాలేదా అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు 1, 2 పడేవండి. అవి 2, 3 కూడా నేను కోసేసి మళ్ళీ ఆకులన్నీ దూసేసేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలా అసలు చెప్పలేనంత బాగా వచ్చాయన్నమాట. ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా పడ్డాయి కాయలు. పిందెలుగా ఉన్నప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కనిపించాయి అన్నమాట. చూడండి అసలు సన్నగా ఉన్న కొమ్మలకి కూడా ఎంత బాగా వచ్చాయో. నేలలో ఉన్న చెట్టుకైతే లావుగా వస్తున్నాయండి, చాలా జ్యూసీగా ఉంటున్నాయి. నల్లగా అయిన పండు తింటే అసలు పులుపు అనేది తెలియడం లేదు, అంత బాగుంటున్నాయి అన్నమాట. ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారండి, మేము మా ఇంట్లో ఉన్న ఈ మల్బరీ మొక్కకి ఎన్నిసార్లు ఆకులు తీసివేసినా కూడా ఇలా కాయలు అయితే పడటం లేదు, ఇప్పటికీ ఎన్నిసార్లునో చేశామండి అని అడుగుతున్నారు. ఒకటి ఎన్నిసార్లు ఆకులు తీసేసినా కూడా పండ్లు రావడం లేదు అంటే పోషకాలు బాగా తక్కువగా ఉన్నట్లండి. మనము సాయిల్ని కూడా అంతే హెల్తీగా ఉంచాలి. మొక్కకి ఆకుల్ని ప్రూన్ చేయటమే కాకుండా సాయిల్ని కూడా హెల్తీగా ఉంచితేనే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మొక్కకి అంత ఏజ్ లేకపోయినా కూడా రాదండి. మనము స్టెమ్తో ప్రాపగేట్ చేసిన మొక్కలు కూడా లావు స్టెమ్ తీసుకొని ప్రాపగేట్ చేసిన మొక్కలకే ఫ్రూటింగ్ తొందరగా స్టార్ట్ అవుతుంది. అదే బాగా సన్నగా ఉన్నదనుకోండి అది కొంచెం టైం పడుతుంది. అలా కాదు ఏజ్ ఎక్కువగానే ఉంది అయినా కూడా ఫ్రూటింగ్ రావట్లేదు అంటే మాత్రము సాయిల్ అంతా ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్కసారి వేరుకుళ్ళు లాంటిది కూడా ఉంటుంది. లోపల సాయిల్ అంతా ఒకసారి చెక్ చేసుకొని దానికి కావాల్సినవన్నీ అందిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇదే విధంగా ఫ్రూటింగ్ని అందుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఎంత మంచి సైజులో వచ్చిందో. నేలలో ఉన్న మొక్క అయితే దీనికంటే లావుగా వస్తున్నాయండి, ఇంకా దీనికంటే పెద్దగా కూడా వస్తున్నాయి. మనకి పొడవు మల్బరీస్ ఉంటాయి కదా, 3 ఇంచుల దాకా పెరుగుతుంది. అంటే దాంట్లో సగం దాకా వస్తుంది నేలలో ఉన్న మొక్కకి. నేను ఆ మొక్క నుండే ఎక్కువ కటింగ్స్ చేస్తూ ఉంటాను.
ఇక్కడ చూడండి ఇదంతా కూడా మళ్ళీ నేను ఒక 4 మంత్స్ కిందట చేశానని చెప్పాను కదా, ఇప్పుడు అయిపోయింది 4 మంత్స్ తర్వాత వీడియో క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ మధ్యలో వచ్చాయి కానీ అప్పుడప్పుడు 1, 2 పడేవి. ఆ 1, 2 నేను అసలు ఉంచకపోయేదాన్నండి. ఎర్రగా అవటమే కోసేసి ఆకులన్నీ దూసేసి మళ్ళీ సాయిల్ అంతా కదిలించి ఏదో ఒక ఎరువు ఖచ్చితంగా ఇచ్చేది. ఇంకా వీటితో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో బెల్లం వేసి వాటిని పులియబెట్టి ఆ నీటిని వాడటము, పుల్లటి మజ్జిగ వేయటము, జీవామృతము, OWDC ఇవన్నీ ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటే మొక్కకు కావాల్సినంత పోషకాలన్నీ కూడా ఈ నీటి ద్వారా, సాయిల్ ద్వారా, మనం వేసిన ఎరువుల ద్వారా తీసుకుంటుంది. మనము ఎరువులు వేసినప్పుడు కూడా మొక్కని అంతే జాగ్రత్తగా ఆ ఎరువులు పనిచేసే విధంగా ఆ వాతావరణ పరిస్థితులు అనేది చూసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా అక్కడ సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ఈ ఎర్త్వార్మ్స్ అవి పెరిగి సాయిల్ అంతటినీ లూజ్గా చేస్తుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉండి కూడా మనం ఇచ్చిన ఎరువుల్ని తీసుకోగలుగుతుంది. బాగా బండగా ఉండి అంటే మట్టి అంతా బండగా ఉండి అక్కడ వాతావరణ పరిస్థితులు అంతా వేడిగా ఉంటే కూడా మొక్క డల్ అవుతుందే తప్ప మనము ఎరువులు ఇస్తూనే ఉంటాం, మంత్లీ ఇస్తూనే ఉంటాం, కానీ అది మొక్క తీసుకోదు. మొక్క తీసుకున్నప్పుడే మనకి రిజల్ట్ ఉంటుంది. మనం చేస్తున్న రిజల్ట్ ఉండడం లేదు అంటే అది మొక్క తీసుకోవడం లేదు. అలాంటప్పుడు మీరు ఎక్కువగా జీవామృతం వాడండి, ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇవ్వండి, పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉంటే అంటే ఒకేసారి హెవీ ఫుడ్ పెడితే మొక్క తీసుకోనే పరిస్థితిలో లేదనమాట. కాబట్టి లైట్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం కదా, అలా అదేవిధంగా మొక్క డల్గా ఉందా, ఎలా ఉంది, మనము ఎరువులు ఇచ్చినప్పుడు మొక్క పరిస్థితి ఎలా ఉంది అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎరువులు ఇవ్వాలి. అప్పుడే మొక్క తీసుకుంటుంది. ముఖ్యంగా 3 సూత్రాలు పాటిస్తే చాలండి. 1 ఈ ఆకులన్నీ దుసేస్తూ ఉండాలి, టైం టు టైం మొక్కకి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా వాటరింగ్ రోజు విడిచి రోజు ఇవ్వాలి. వాటరింగ్ ప్లేస్లో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా చాలా మంచిది. ఎందుకంటే మన టెర్రస్ గార్డెన్లో సాయిల్ తక్కువగా వాడతాం కాబట్టి మనము కంప్లీట్ ఎరువుల మీదనే డిపెండ్ అవ్వకుండా మనము ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీద కూడా డిపెండ్ అయితే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. నేను ఇక్కడ ఈరోజు నల్లగా అయిన కాయలన్నీ కోసుకుంటున్నానండి. డైలీ ఇంకొంచెం హైట్ అయితే మనకి డైలీ 1/4 కిలో మల్బరీస్ ఖచ్చితంగా మన టెర్రస్ గార్డెన్లో వస్తాయన్నమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, నాకు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారు కదండి, హెల్తీగా లేని మొక్కని కూడా మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల, మనం చూపించే ప్రేమ వల్ల మనకి ఎన్ని కాయలు కాసింది అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.